అందరికీ నమస్కారం. నేను మీ పుట్టా మహేష్ కుమార్. ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ తరపున నేను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిని. ఇవాళ పోలవరం చూస్తే ఎక్కడిగానే అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ మనం ఉన్నప్పుడు 75% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. అది అయిపోయినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఇటుక కూడా వేయలేదు. ఇవాళ మీరు ఆలోచిస్తే R&R ప్యాకేజ్ అన్నారు. ఇవాళ R&R ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. అలాగే అందరికీ ఇల్లులు కట్టిస్తామని చెప్పారు. మన గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇల్లులు కట్టాం. అది అయిపోయినాక ఎక్కడ కానీ మళ్ళీ ఒక ఇటుక వేయలేదు ఆ ఇళ్ళకి. ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలన్నా, R&R ప్యాకేజ్ కంప్లీట్ చేయాలన్నా, ఇల్లులు కంప్లీట్ చేయాలన్నా 60,000 కోట్లు అవసరం ఉంది. ఇవాళ ఈ 60,000 కోట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని రావడం ఎంతైనా ఉంది. ఇవాళ అదంతా బాధ్యత నా భుజాల మీద వేసుకుంది. మీకు ఈసారి ఎట్టు పరిస్థితిలో నేనైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానీ, అలాగే అక్కడ గెలిచే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ, మీ అందరం కష్టపడి ఈ అన్ని సమస్యలు తీరుస్తామని మీ అందరికీ చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు, ₹1 డబ్బులు మీకు రాలేదు. ఇవాళ ఎక్కడ చూసినా SC ST వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టింది ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే. మీరు అందరూ ఆలోచించండి. ఈసారి ఎట్టు పరిస్థితిలో మన పోలవరంని అభివృద్ధి చేసుకోవాలి. పోలవరంని మన రోడ్లైనా కానివ్వండి, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అయినా కానివ్వండి, ఎంతో వెనుకబడిన ప్రాంతం ఇది. ఈ పోలవరంని మన అభివృద్ధి కార్యక్రమంలో చేసేదానికి నేను కూడా భాగస్వామ్యం అవుతానని మీ అందరికీ తెలుపుకుంటూ, ఈసారి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ, నేను మీ పుట్టా మహేష్ కుమార్. మన బ్రతుకులు మారాలి.